పబ్లిక్ను చాలా ఇబ్బందులు పాలు చేశారు. ఎవరు? వ్యాసుడు కన్ఫ్యూజ్ మహర్షి. ఓకే, ఎందుకు? దానికి కారణం 5 పురాణాలలో గణపతిని ఐతిర్లా పుట్టించాడు. అవును, ఏమిటి కారణం? ఐతిర్లు ఎలా పుడతాడు? రాత్రి అంతా పండితులను అడుగుదాం. రేపు చెప్పు నాకు జవాబు. 5 పురాణాల్లో 5గురికి వేరేరైన వాళ్ళకి దానికి మొదటి జవాబు చెప్తా నేను, తర్వాత రేపు మాట్లాడదాం. దానికి మొదటి జవాబు నేను చెప్తా. నాకు అంటే నాన్న రాసిన పుస్తకం ప్రకారం దానికి మొట్టమొదటి జవాబు నాన్న రాశారు కదా పుస్తకం సిద్ధి వినాయక ప్రాదుర్భావం అని. దాంట్లో చదివితే నాకు అర్థమైంది, గణపతి అన్నవాడు దేవుడు. దేవుడు అంటే అతనికి జన్మ లేదు, మరణం లేదు. కాబట్టి దేవుని జన్మ అని చెప్పి అనుకోవడం అంటే ఆ జన్మకు ముందు ఆయన లేడని, ఆ తర్వాత మాత్రమే ఉన్నాడని అనుకోవడం తప్పు. కాబట్టి మనం ఇగో ఇక్కడ నేను గణపతిని ఈ విధంగా చూసా, అక్కడ నేను గణపతిని ఆ విధంగా చూసా అని అనుకోవాలి. అంతేగాని ఏదో మనకు మనుషులకు ఉన్నట్టు ఒకటే జన్మ ఉన్నది అని అనుకోకూడదు. అసలు జన్మే లేనప్పుడు మరి మరి జన్మ గురించి మనం కథలు అల్లుకున్నాం అంతే. అంతే. ఏడవ నాడు డిన్నర్ ఫర్ ఎవ్రీబడి. హలో, నీ పాటల తారీఫ్ ఎంత చేసినా సరిపోదండి. చిన్ని మొత్తానికి ఇవాళ 7వ రోజైనా వచ్చావు. అవును, ఇంట్లో కూర్చొని పోతున్న మధ్య ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇంట్లో చాలా అంటే బాగా మంచిగా జరుగుతుంది. ఎంత గిట్ట కాముగా ఇట్ట నొల్లి లేదు. వినాయక్ దుర్గా మీరు 7 రోజులు వచ్చారు, చాలా సంతోషమైంది. మీ సంతోషం మాకు కూడా పుణ్యం దొరికింది కదా. ఎక్కడో అయితే 7 రోజులు పోయి వినలేము. మాకైతే మరి 4 అడుగులే అవునవును, మీరు కూడా 7 రోజులు. అదే మాకు 7 రోజులు ఎంతమంది వస్తారో అని మేము అనుకున్నాము, కానీ సీట్లన్నీ నిండినాయి, పెట్టిన చైర్లన్నీ నిండినాయి. ఇంకా బాగా క్రౌడ్ ఉంటే చాలా బాగా ఆఖరి మాట ఏమన్నా చెప్పండి చిన్న భాగవత సప్తాహానికి. 9 గత 7 రోజుల నుంచి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అయింది. తన్మందంతో అందరూ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్. థ్యాంక్ యూ. మీరేమన్నా చెప్పండి నాన్న ఏమన్నా చెప్పండి అందరికి. అందరూ ప్రేమతో వచ్చి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి ఫంక్షన్ను సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అవునుమా, మీరు వచ్చారు 2 రోజుల, ఏమన్నా చెప్తారా? చాలా రోజుల తర్వాత భాగవత సప్తాహం చాలా తృప్తి ఉంది. జీవితంలో ఆనందం అందరికీ. హరికృష్ణ మీరు కూడా ఏమైనా చెప్పండి అందరికీ. అడియను 2 అక్షరములు హరించిన పాపము. భాగవతం తీయని భాగవతం మా రంగ సత్యనారాయణ గారు చెప్పారు. అందరం
ఒక స్కూలు పోయినట్టు క్రమశిక్షణగా ఉదయం 9 గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం 2 గంటలు విన్నాం. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా విన్నాం. చాలా సంతోషం కలిగింది. ఒక నిమిషం ఇది పని చేస్తాం.